This is part 4 video of life process. Here in this video we are going to discuss about what is heterotrophic nutrition and nutrition in amoeba and nutrition in human beings. సో ఈ హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటో మనం పార్ట్ 2 వీడియోలోనే డిస్కస్ చేసాం కదా. ఇక్కడ జస్ట్ 1 or 2 లైన్స్లో ఇచ్చేసి న్యూట్రిషన్ ఇన్ అమీబా అండ్ న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈజ్ హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్? The type of nutrition in which organisms cannot make their own food and depends on other organisms for their food is called heterotrophic nutrition. అంటే ఈ టైప్ ఆఫ్ న్యూట్రిషన్లో ఆర్గానిజమ్స్ వాటి ఫుడ్ని అవే తయారు చేసుకోలేవు అనమాట. సో మరి ఎలా వాటికి ఫుడ్ వస్తుంది? ఇవి ఆటోట్రాఫ్స్ మీద డిపెండ్ అవుతాయి. ఓకే, అండ్ ఎగ్జాంపుల్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అమీబా అండ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఇవి రెండే కాదు, all kind of animals are heterotrophs and some plants like cuscuta also depend on other autotrophs for their food. So organisms which follows this type of nutrition is called heterotrophs. Let us see nutrition in amoeba. As amoeba is a single celled organism, it does not contain any organs and organ systems to perform nutrition. సో మీరు ఆల్రెడీ 9th చదువు ఉంటారు అమీబా అనేది సింగిల్ సెల్డ్ ఆర్గానిజం అని. కాబట్టి ఇక్కడ ఏ లైఫ్ ప్రాసెస్ అయినా నాట్ ఓన్లీ న్యూట్రిషన్, రెస్పిరేషన్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఎక్స్క్రిషన్ కావచ్చు, అన్ని లైఫ్ ప్రాసెస్ ఈ సింగిల్ సెల్తోనే జరుగుతాయి. సో సింగిల్ సెల్ పర్ఫామ్ ఆల్ యాక్టివిటీస్. ఎందుకు అంటే టిష్యూస్ ఫామ్ అవ్వాలన్నా, ఆర్గాన్స్ ఫామ్ అవ్వాలన్నా, ఆర్గాన్ సిస్టమ్స్ ఫామ్ అవ్వాలన్నా ఎక్కువ సెల్స్ కావాలి. ఇక్కడ అన్ని లేవు కదా, ఒకటే సెల్ ఉంది కాబట్టి ఆ సింగిల్ సెల్లే ఈ యాక్టివిటీస్ అన్నిటిని పర్ఫామ్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ అమీబా. హియర్ యూ కెన్ అబ్జర్వ్ ప్లాస్మా మెంబ్రేన్, సైటోప్లాజమ్ అండ్ న్యూక్లియస్. ఇఫ్ యూ సీ హియర్ సూడోపోడియా ఈజ్ దేర్. వాట్ ఈజ్ సూడోపోడియా? ఇట్స్ అ ఫాల్స్ ఫుట్. ఫాల్స్ ఫుట్ అని ఎందుకు అంటున్నాం? ఈ సూడోపోడియా అనేది ఏదైనా ఫుడ్ పార్టికల్ని అమీబా మింగాలన్నా ఎన్గల్ఫ్ చేసుకోవడం అంటారు. సో ఎన్గల్ఫ్ చేసుకోవాలన్నా లేకపోతే ఈ అమీబా అనేది మూమెంట్ చేయాలన్నప్పుడు మాత్రమే ఈ ఫాల్స్ ఫుట్ అనేది అరైజ్ అవుతుంది ప్లాస్మా మెంబ్రేన్ ఎక్స్టెన్షన్ ద్వారా. ఒకవేళ దానికి ఫుడ్ అవసరం లేదు, మూమెంట్ చేయాలనుకోవడం లేదు అంటే ఈ సూడోపోడియా అనేది మీకు కనిపించదు. అమీబా స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసాం కదా. సో న్యూట్రిషన్ అనేది అమీబాలో ఎలా జరుగుతుంది అనేది చూస్తే 5 స్టెప్స్లో ఈ న్యూట్రిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. లెట్ us see what are they. First step ingestion, second step digestion, third step absorption, fourth step assimilation, fifth step egestion. So first ingestion అంటే ఏంటి? Intake of food is called ingestion. అంటే ఫుడ్ని తీసుకోవడమే ఇంజెషన్. మరి ఎలా తీసుకుంటుంది ఫుడ్ని? దిస్ విల్ బీ డన్ బై సూడోపోడియా. సో ఏదైనా ఫుడ్ పార్టికల్ అమీబాక్ సరౌండింగ్లో ఉంది అంటే ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయ్యే ఫుడ్ పార్టికల్స్ని కంప్లీట్గా సరౌండ్ చేసేస్తుంది. సరౌండ్ చేసి సైటోప్లాజంలోకి తీసేసుకుంటుంది అనమాట. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ డైజెషన్. వాట్ ఈస్ డైజెషన్? బ్రేక్ డౌన్ ఆఫ్ లార్జర్ ఫుడ్ మాలిక్యూల్స్ ఇంటూ స్మాల్ అండ్ అబ్జర్వబుల్ ఫార్మ్. దిస్ ఈజ్ కాల్డ్ డైజెషన్. This will be done with the help of digestive enzymes which are present in the food vacuole. ఫస్ట్ స్టెప్లో ఫుడ్ అయితే సైటోప్లాజంలోకి ఎంటర్ అయింది. సైటోప్లాజంలోకి ఎంటర్ అయ్యాక దాన్ని బ్రేక్ చేయాలి అంటే ఎంజైమ్స్ కావాలి. ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది ఇక్కడ ఫుడ్ వాక్యూల్లో ఉంటాయి. ఈ ఫుడ్ వాక్యూలు ఫుడ్ పార్టికల్ మీదకి సమ్ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దట్ ఎంజైమ్స్ ఈ లార్జర్ ఫుడ్ మాలిక్యూల్స్ అనేవి చిన్నగా డివైడ్ అయిపోతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ digestion. Next come to third step, absorption. Digested food will be absorbed by cytoplasm. అంటే సెకండ్ స్టెప్లో డైజెషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయ్యాక ఆ స్మాలర్ ఫుడ్ మాలిక్యూల్స్ అని సైటోప్లాజమ్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ అసిమిలేషన్. అసిమిలేషన్ అంటే ఏంటి? యూటిలైజేషన్ ఆఫ్ అబ్జర్బ్డ్ ఫుడ్. సింపుల్గా చెప్పాలంటే యూటిలైజేషన్ ఆఫ్ అబ్జర్బ్డ్ ఫుడ్. సైటోప్లాజము ఫుడ్ని అబ్జర్వ్ చేసేసుకునింది కదా. చేసుకున్న తర్వాత ఏ ఏరియాస్కి అయితే రిక్వైర్ ఉంటుందో ఆ ఏరియాస్కి ఇది పంపిస్తుంది సైటోప్లాజమే. పంపించిన తర్వాత ఆ ఏరియాస్ యూజ్ చేసుకుంటాయి కదా. దట్ ఈజ్ నథింగ్ బట్ అసిమిలేషన్, యూటిలైజేషన్ ఆఫ్ అబ్జర్బ్డ్ ఫుడ్. నెక్స్ట్ కమ్ టు లాస్ట్ స్టెప్ ఎజెషన్. వేస్ట్ మెటీరియల్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ ఇన్ ద డైజెషన్ ప్రాసెస్ విల్ బీ సెంట్ టు అవుట్ సైడ్ త్రూ ప్లాస్మా మెంబ్రేన్.
ఈ డైజెషన్ ప్రాసెస్లో ఏవైతే వేస్ట్ మెటీరియల్స్ ఫామ్ అయ్యాయో అవన్నీ ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా బయటికి సెండ్ చేయబడతాయి అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ న్యూట్రిషన్ ఇన్ అమీబా. లెట్ us see న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. అమీబాలో లాగానే హ్యూమన్ బీయింగ్స్లో కూడా ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, అసిమిలేషన్ అండ్ ఎజెషన్, దీస్ 5 steps విల్ బీ ప్రెజెంట్. కాకపోతే అమీబా అనేది సింగిల్ సెల్ ఆర్గానిజం కాబట్టి ఈ 5 యాక్టివిటీస్ని అక్కడ సింగిల్ సెల్ పర్ఫామ్ చేసింది. హ్యూమన్ బీయింగ్ అనేది వెరీ వెల్ డెవలప్డ్ ఆర్గానిజం కదా, వీ హ్యావ్ అ మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. కాబట్టి digestive system was developed to perform this process. It contains many parts from mouth to anus. Let us observe the picture. ఇది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ యొక్క పిక్చర్. ఇందులో మనం డిఫరెంట్ పార్ట్స్ని అబ్జర్వ్ చేయొచ్చు, లైక్ మౌత్, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్ అండ్ యానస్. ఈ పార్ట్స్తో పాటుగా 2 గ్లాండ్స్ని కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లివర్ అండ్ ప్యాంక్రియాస్. ఈ 2 గ్లాండ్సే కాకుండా మన థ్రోట్ పార్ట్లో సెలైవరీ గ్లాండ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ పార్ట్స్ అండ్ దిస్ 3 గ్లాండ్స్ విల్ ప్లే అ మేజర్ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఈ పార్ట్స్ మరియు గ్లాండ్స్ యొక్క ఫంక్షన్ ఏంటో చూద్దాం. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్, ఇట్స్ లైక్ అ స్లిట్ ప్రజెంట్ ఆన్ అవర్ ఫేస్. సో మౌత్ అనేది డైజెస్టివ్ సిస్టంలో ఫస్ట్ పార్ట్ అండ్ అది ఎలా ఉంటుంది అంటే మన ఫేస్లో ఒక చీగా ఉంటుంది. It contains a cavity in that saliva, teeth and tongue will be present. మౌత్ లోపల ఒక క్యావిటీ ఉంటుంది, ఆ స్లిట్ లోపల ఒక క్యావిటీ ఉంటుంది. ఆ క్యావిటీ లోపల 3 parts ఉంటాయి. ఏంటంటే సలైవా, టీత్, టంగ్. సో ఫస్ట్ సలైవా గురించి చూస్తే సలైవా అనేది లిక్విడ్ లాగా ఉంటుంది అండ్ ఇట్ కంటైన్స్ సెలైవరీ అమైలేజ్ ఎంజైమ్ విచ్ హెల్ప్స్ టు డైజెస్ట్ కార్బోహైడ్రేట్స్. అంటే ఈ సెలైవరీ అమైలేజ్ ఎంజైమ్ ఫంక్షన్ ఏంటి, ఇది కార్బోహైడ్రేట్స్ మీద యాక్ట్ చేసి కార్బోహైడ్రేట్స్ని స్మాల్ మాలిక్యూల్స్గా అంటే గ్లూకోజ్గా బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. అంటే మనం తీసుకునే ఫుడ్లో ఉండే కార్బోహైడ్రేట్స్ అన్నిటినీ ఇది బ్రేక్ డౌన్ చేయకపోవచ్చు కానీ కొంతవరకు స్టార్ట్ అయితే చేస్తుంది. కాబట్టి డైజెషన్ స్టార్ట్స్ ఇన్ మౌత్లోనే డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ చూస్తే టంగ్ హెల్ప్స్ టు మిక్స్ ద ఫుడ్. ఆ టంగ్ అనేది మనం తీసుకున్న ఫుడ్ని సలైవాతో మిక్స్ చేయడానికి యూజ్ చేస్తుంది, పనికొస్తుంది అండ్ అదేవిధంగా మనకి మాట్లాడడానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టీత్ హెల్ప్స్ టు క్రష్ ద ఫుడ్. అంటే ఈ టీత్ మనం తీసుకున్న ఫుడ్ని నమలడానికి యూజ్ అవుతుంది. ఎందుకు నమిలి ఫుడ్ని మింగుతున్నాం, నమలకుండా ఎందుకు మింగట్లేదు? ఎందుకంటే నమలకుండా మనం డైరెక్ట్గా కనుక మింగేస్తే ఆ ఫుడ్ స్టమక్లోకి వెళ్తుంది. నార్మల్గా మనం క్రష్ చేసిన ఫుడ్డే స్టమక్లో 6 hours వరకు ఉంటుంది. అదే మనం క్రష్ కూడా చేయకుండా డైరెక్ట్గా మింగేస్తే ఆ ఫుడ్ 6 hours కంటే ఎక్కువసేపు ఉండడం వల్ల ఆ స్టమక్ ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. స్టమక్లో ఉండే మజిల్స్ యొక్క ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతుంది. సో ఇంకా నమిలిన తర్వాతే మింగాలన్నమాట. సో మనం నంబర్ ఆఫ్ టీత్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అడల్ట్ హ్యూమన్ బీయింగ్స్లో 32 teeth ఉంటాయి, అదే చిల్డ్రన్లో చూస్తే 20 teeth ఉంటాయి. అలా ఎందుకుంటున్నాయి అంటే ప్రీమోలార్స్ అనే టీత్ చిల్డ్రన్లో డెవలప్ అయి ఉండవు, అవి ఏజ్ పెరిగే కొద్దీ డెవలప్ అవుతాయి అన్నమాట. సో లెట్ us see the dental formula of human beings. సో దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ టీత్ ఇన్ అవర్ మౌత్. 2 jaws ఉంటాయి మన నోట్లో, పై దాన్ని అప్పర్ జా అంటాము, క్రింద పార్ట్ని లోవర్ జా అంటాం. సో ఈ అప్పర్ జాలోను లోవర్ జాలోను మళ్ళీ 2 partsగా డివైడ్ చేస్తే సో ఈ హాఫ్ పార్ట్లో 2 incisors, 1 canine, 2 premolars, 3 molars ఉంటాయన్నమాట. ఏది అడల్ట్ హ్యూమన్ బీయింగ్లో. సో 2 incisors, 1 canine, 2 molars and 2 premolars and 3 molars. సో ఈ ఎన్నున్నాయి 1 2 3 4 types ఆఫ్ టీత్ అనేది మన నోట్లో ఉంటున్నాయి అండ్ వాటి నంబర్ని బట్టి డెంటల్ ఫార్ములా రాయొచ్చు అనమాట. సో డెంటల్ ఫార్ములా ఆఫ్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ 2 1 2 3. పైన మీరు ఇది కూడా రిప్రజెంట్ చేయొచ్చు ICPM. అదే చిల్డ్రన్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ ప్రీమోలార్స్ అనేది ఉండవు ఇక్కడ. సో ఇన్సిజర్స్, కెనైన్స్, మోలార్స్ మాత్రమే ఉంటాయి. మోలార్లో కూడా 2 ఉంటాయి.
ఆ రిమైనింగ్ 1 మోలార్ అనేది టీనేజ్లో డెవలప్ అవుతుంది అనమాట. అదేవిధంగా హ్యూమన్ బీయింగ్స్లో 2 టైప్స్ ఆఫ్ టీత్ అనేది ఉంటుంది. ఒకటి మిల్క్ టీత్, రెండోది పర్మనెంట్ టీత్. మిల్క్ టీత్ అనేది పిల్లల్లో ఉంటుంది. అది 10 to 12 years లోపు ఈ మిల్క్ టీత్ అంతా ఊడిపోయి పర్మనెంట్ టీత్ వస్తుంది. పర్మనెంట్ టీత్ కనుక ఊడింది అంటే రీప్లేస్మెంట్ అనేది ఉండదు అనమాట. అంటే ఒరిజినల్గా టీత్ అనేది రాదు. దిస్ ఈజ్ అబౌట్ టీత్. టీత్ మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫుడ్ని క్రష్ చేయడానికి యూజ్ అవుతుంది కదా. సో ఆ ఫుడ్ని క్రష్ చేసేటప్పుడు ఏవైనా చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ టీత్ మధ్య ఉండే గ్యాప్లో కనుక ఇరుక్కుపోయాయి అనుకోండి, బ్యాక్టీరియా అట్రాక్ట్ అవుతుంది. బ్యాక్టీరియా అట్రాక్ట్ అవ్వడం వల్ల అక్కడంతా ప్లాక్ అనేది ఫామ్ అవుతుంది. అంతేకాకుండా టీత్స్లో క్యావిటీ ఫామ్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటిని అన్నింటినీ అవాయిడ్ చేయాలి అంటే మార్నింగ్ ఈవినింగ్ బ్రష్ కంపల్సరీగా చేయాలి. ఫ్రీక్వెంట్గా నోట్లో నీళ్లు పుక్కిలిస్తూ ఉండాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఫుడ్ పార్టికల్ ఏదైనా ఉంటే బయటికి వెళ్ళిపోతాయి, కూడా క్లీన్గా స్మెల్ రాకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ ఈసోఫాగస్. సో ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫుడ్ పైప్ అండ్ నో డైజెషన్ టేక్స్ ప్లేస్ హియర్. అంటే డైజెషన్ అనేది జరగదు, ఏ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వవు ఇక్కడ. దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఈసోఫాగస్? దిస్ ఈసోఫాగస్ జస్ట్ పుష్ ద ఫుడ్ ఫ్రమ్ మౌత్ టు ద స్టమక్. అంటే మనం క్రష్ చేసిన ఫుడ్ని స్టమక్లోకి పుష్ చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే బై పెరిస్టాల్టిక్ మూమెంట్స్. పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటే ఏంటంటే ఈ ఈసోఫాగస్ అనేది మజిల్స్తో ఫామ్ అయింది కదా, ఈ మజిల్స్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ద్వారా సమ్ మూమెంట్స్ చూపిస్తాయి అన్నమాట. సో ఈ మూమెంట్స్ ద్వారా ఫుడ్ అనేది మౌత్ నుంచి స్టమక్లోకి ఎంటర్ అవుతుంది. లెంత్ ఆఫ్ దిస్ ఈసోఫాగస్ ఈజ్ 20 to 25 centimeters. అంటే అందరిలో ఒకేలాగా ఉంటుందా అంటే ఉండదు. 6 centimeters నుంచి 20 to 25 centimeters వరకు ఉంటుంది. యాజ్ పర్ దేర్ ఏజ్. చిన్నపిల్లల్లో సైజ్ చిన్నగా ఉంటుంది, లెంత్ చిన్నదిగా ఉంటుంది. పెద్దవాళ్ళలో లెంత్ అనేది కాస్త పెద్దదిగా ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ స్టమక్. స్టమక్ అనేది జే షేప్లో ఉండే ఒక మస్కులర్ సాక్ లైక్ స్ట్రక్చర్. ద ఫుడ్ విల్ స్టే హియర్ అబౌట్ 6 to 7 hours. ఈ డైజెషన్ కోసం వెళ్ళిన ఫుడ్ స్టమక్లో 6 నుంచి 7 hours వరకు ఉంటుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్ విల్ బీ సెక్రెటెడ్ బై ద సెల్స్ ఆఫ్ ద స్టమక్. స్టమక్లో డిఫరెంట్ సెల్స్ ఉన్నాయి. ఇందులో గ్యాస్ట్రిక్ సెల్స్ గ్యాస్ట్రిక్ జ్యూస్ని సెక్రెట్ చేస్తాయి. అంతేకాకుండా ఇవి గాబ్లెట్ సెల్స్ అనే సెల్స్ కూడా ఉన్నాయి. గాబ్లెట్ సెల్స్ ఏం చేస్తాయంటే మ్యూకస్ని సెక్రెట్ చేస్తుంది. సో మ్యూకస్ ఫంక్షన్ ఏంటి అంటే ఇక్కడ గ్యాస్ట్రిక్ జ్యూస్లో యాసిడ్ ఉంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వల్ల స్టమక్ వాల్స్ దెబ్బతినకుండా ఈ మ్యూకస్ లేయర్ స్టమక్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? అంతేకాకుండా ఫుడ్ అనేది ఈజీగా మూవ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. సో గాబ్లెట్ సెల్స్, మ్యూకస్ లేయర్ అయిపోయింది కదా. కమ్ టు గ్యాస్ట్రిక్ జ్యూస్. గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటైన్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఎంజైమ్స్ అండ్ సమ్ ఎలక్ట్రోలైట్స్. సో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వల్ల యూజ్ ఏంటి అంటే దిస్ HCl హెల్ప్స్ టు క్రియేట్ అసిడిక్ మీడియం ఇన్ ద స్టమక్. అసిడిక్ మీడియంని క్రియేట్ చేస్తుంది. దాంతోపాటు హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఏదైనా ఫుడ్తో పాటు ఎంటర్ అయి ఉంటే వాటిని కిల్ చేస్తుంది. ఇక్కడ అసిడిక్ మీడియం వల్ల ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉండే ఎంజైమ్స్ కూడా యాక్టివ్గా ఫుడ్ మీద వర్క్ చేస్తాయి అన్నమాట. Let us see what are the enzymes present in the stomach. So 3 enzymes present here: amylase, pepsin and lipase. These 3 enzymes will be present here, and amylase enzyme acts on carbohydrates and converts to glucose. Next, pepsin enzyme acts on proteins and converts to amino acids. Next, lipase enzyme acts on lipids and converts into fatty acids and glycerol. So these are the 3 enzymes and how they are converting large molecules into small molecules. So whatever food we are taking, ultimately that will be converted to glucose only. ikkada ee amino acids, fatty acids kuda further divide ayi glucose lagane form avutayi annamata. Next part of the digestive system is small intestine. This is the longest part of alimentary canal. Alimentary canal anna human digestive system anna okate annamata, and the length of the small intestine is about 7 to 8 meters long. గుర్తు పెట్టుకోండి, 7 to 8 centimeters కాదు, 7 to 8 meters long. దాని కనుక స్ట్రైట్గా పెట్టామంటే మనకంటే డబుల్ హైట్ ఉంటుంది. కాకపోతే అది చాలా ఫోల్డెడ్ అయి ఉంటుంది కాబట్టి మనకు అంత లెంత్ అనిపించదు అనమాట.
Complete digestion takes place here and digested food will be absorbed by the villi of small intestine. సో డైజెషన్ అనేది 100% స్మాల్ ఇంటెస్టైన్లోనే కంప్లీట్ అయిపోతుంది అండ్ డైజెషన్ అయిన తర్వాత అబ్జార్ప్షన్ కూడా ఈ స్మాల్ ఇంటెస్టైన్ యొక్క వాల్స్లో ఉండే విల్లై ద్వారా అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ కనెక్ట్స్ విత్ లివర్ అండ్ ప్యాంక్రియాటిక్ గ్లాండ్స్. సో this is the starting of small intestine. Here this is the liver and this one is the pancreas. This both will connect to the duodenum, which is the first part of the small intestine, through ducts. So ducts ద్వారా స్మాల్ ఇంటెస్టైన్ యొక్క ఫస్ట్ పార్ట్ అయిన డియోడినమ్కి ఈ లివర్ అండ్ ప్యాంక్రియాస్ అటాచ్ అయి ఉంటాయి. If we see the structure of small intestine, this small intestine is divided into 3 parts: duodenum, jejunum and ileum. So this is the first part, second part, third part. Then this last ileum will be connected to large intestine. Okay. This duodenum part connects with 2 glands already I told you. One is liver and another one is pancreas. Let us see the role of this liver and pancreas in the digestion. Liver gland యొక్క ఇంపార్టెన్స్ చూస్తే liver అనేది biggest gland in our body and it attaches to gall bladder. సో లివర్ అనేది బైల్ జ్యూస్ని సెక్రెట్ చేస్తుంది. ఈ సెక్రెట్ అయిన బైల్ జ్యూస్ గాల్ బ్లాడర్లో స్టోర్ ఉంటుంది. ఎప్పుడైతే డైజెషన్ ప్రాసెస్కి బైల్ జ్యూస్ అవసరమో ఆ అవసరమైనప్పుడు ఈ గాల్ బ్లాడర్ బైల్ జ్యూస్ని ఇంటెస్టైన్లోకి పంపిస్తుంది. సో బైల్ జ్యూస్ రోల్ ఏంటి డైజెషన్లో అంటే బైల్ జ్యూస్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్కి యూజ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బైల్ జ్యూస్? ఫంక్షన్ ఆఫ్ బైల్ జ్యూస్ ఈజ్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. సో ఎమల్సిఫికేషన్ అంటే ఏంటి? సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే చిలకడం అన్నమాట. అంటే ఫ్యాట్ గ్లోబ్యూల్ అంటే మాలిక్యూలే. ఈ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ పెద్దవిగా ఉంటాయి కదా, వాటిని బ్రేక్ డౌన్ చేసి స్మాల్ గ్లోబ్యూల్స్గా కన్వర్ట్ చేస్తుంది. అలా కన్వర్ట్ చేయడం వల్ల ఫ్యాట్ డైజెస్టింగ్ ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఈజీగా ఎక్కువ సర్ఫేస్ ఏరియా మీద యాక్ట్ చేసి ఆ ఫ్యాట్స్ని రెడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఇట్స్ అబౌట్ liver gland. Next, pancreas. Pancreas is a kind of mixed gland. జనరల్గా గ్లాండ్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి, డక్ట్ గ్లాండ్, డక్ట్లెస్ గ్లాండ్. డక్ట్ గ్లాండ్ అంటే ఏదైనా గ్లాండ్ పర్టికులర్ ఆర్గాన్ కానీ ఆర్గాన్ సిస్టమ్స్తో కానీ పైప్ లైక్ స్ట్రక్చర్తో అటాచ్ అయి ఉంటుంది. సో దాన్ని డక్ట్ గ్లాండ్ అంటాం, లైక్ లివర్. కానీ కొన్ని గ్లాండ్స్ పర్టికులర్ ఆర్గాన్తో కానీ ఆర్గాన్ సిస్టమ్స్తో కానీ అటాచ్ అయ్యి ఉండవు. వాటి సెక్రీషన్స్ని డైరెక్ట్గా బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి. వాటిని డక్ట్లెస్ గ్లాండ్స్ అంటాం. కానీ ఇక్కడ ప్యాంక్రియాస్ మిక్స్డ్ గ్లాండ్గా వర్క్ చేస్తుంది. అంటే ప్యాంక్రియాస్లో కొంత పార్ట్ డక్ట్ ఉండి ఇక్కడ ఇంటెస్టైన్తో అటాచ్ అయ్యి ఉంది. సమ్ అదర్ పార్ట్ దేంతో సంబంధం లేకుండా సెక్రెట్ చేస్తుంది, ఇన్సులిన్ని సెక్రెట్ చేసి డైరెక్ట్గా బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది. దట్స్ వై ప్యాంక్రియాస్ ఇస్ అ మిక్స్డ్ గ్లాండ్. దీని సెక్రీషన్స్ గురించి నెక్స్ట్ లెసన్లో ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ డైజెషన్ ప్రాసెస్లో యూజ్ అయ్యే వన్ ఆఫ్ ద సెక్రీషన్ ఫ్రమ్ ద ప్యాంక్రియాస్ ఇస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో 3 టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ అనేటివి ఉంటాయి: ప్యాంక్రియాటిక్ అమైలేస్, ట్రిప్సిన్ అండ్ ప్యాంక్రియాటిక్ లైపేజ్ ఎంజైమ్. సో ప్యాంక్రియాటిక్ అమైలేజ్ ఎంజైమ్ కార్బోహైడ్రేట్స్ మీద యాక్ట్ చేసి కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తాయి. అదేవిధంగా ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యే ట్రిప్సిన్ ఎంజైమ్, ఈ ట్రిప్సిన్ ఎంజైమ్ ప్రోటీన్స్ మీద యాక్ట్ చేసి పెప్టోన్స్ గాను అండ్ అమైనో యాసిడ్స్ గాను కన్వర్ట్ చేస్తుంది. అదేవిధంగా ప్యాంక్రియాటిక్ లైపేజ్ ఎంజైమ్ లిపిడ్స్ మీద ఫ్యాట్స్ మీద యాక్ట్ చేసి ఫ్యాటీ యాసిడ్స్ గాను అండ్ గ్లిజరాల్ గాను కన్వర్ట్ చేస్తుంది అనమాట. ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఉండే ఈ 3 ఎంజైమ్స్ ఫుడ్ మీద ఎఫెక్టివ్గా వర్క్ చేయాలి అంటే స్టమక్లో క్రియేట్ అయిన అసిడిక్ మీడియం ఇక్కడ కంటిన్యూ అవ్వకూడదు. సో ఆ స్టమక్లో నుంచి వచ్చే ఫుడ్తో పాటు ఉండే యాసిడిటీని న్యూట్రలైజ్ చేయడానికి ఇక్కడ బైల్ జ్యూస్ హెల్ప్ అవుతుంది. సో బైల్ జ్యూస్ వల్ల బేసిక్ మీడియం అనేది క్రియేట్ అయ్యి ఈ బేసిక్ మీడియంలో ఈ 3 ఎంజైమ్స్ ఎఫెక్టివ్గా ఫుడ్ని కన్వర్ట్ చేస్తున్నాయి అన్నమాట. మెయిన్లీ ఇక్కడ ట్రిప్సిన్ ఎంజైమ్ బేసిక్ మీడియంలోనే వర్క్ చేస్తుంది. సో డైజెషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? మౌత్లోనే స్టార్ట్ అయింది విత్ సెలైవరీ అమైలేజ్ ఎంజైమ్. నెక్స్ట్ ఈసోఫాగస్లో అవ్వలేదు. నెక్స్ట్ స్టమక్లో సమ్ ఆఫ్ ద డైజెషన్ అక్కర్స్. ఎందుకంటే అక్కడ ఎంజైమ్స్ ఉన్నాయి కాబట్టి 3 టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ సమ్ డైజెషన్ అనేది అవుతుంది. రిమైనింగ్ డైజెషన్ అనేది ఎక్కడ కంప్లీట్ అవుతుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్లో అవుతుంది. దట్ టు
మ్యాక్సిమం డియోడినం పార్ట్లో అవుతుంది. సో డియోడినంలో కూడా ఇంకా రిమైనింగ్ ఏదైనా కార్బోహైడ్రేట్ కానీ ఫ్యాట్ కానీ ప్రోటీన్ కానీ ఉంది అంటే అది జెజునం పార్ట్లో కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ జెజునం అండ్ ఇలియం పార్ట్స్, రిమైనింగ్ 2 parts ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ కంటైన్స్ విల్లై. విల్లై అంటే ఏంటి? ఫింగర్ లైక్ ఫోల్డింగ్స్. ఈ ఫింగర్ లైక్ ఫోల్డింగ్స్లో బ్లడ్ క్యాపిలరీస్ అనేది ఉంటాయి. ఈ బ్లడ్ క్యాపిలరీస్ ఏం చేస్తాయి అంటే స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్ డైజెషన్ అయిపోయింది కదా, ఆ డైజెషన్ అయిపోయిన తర్వాత ఫుడ్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. ఈ క్యాపిలరీస్ అబ్జర్వ్ చేసుకొని రిక్వైర్డ్ పార్ట్స్కి క్యారీ చేస్తుంది అనమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా కూడా స్మాల్ అండ్ అబ్జర్వబుల్ ఫామ్లో బ్రేక్ డౌన్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇది అబ్జార్ప్షన్ అయ్యిందో ఈ క్యాపిలరీస్ ఈజీగా గ్లూకోజ్ని క్యారీ చేయగలుగుతాయి అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా చేయగలుగుతాయి అన్నమాట. సో అబ్జార్ప్షన్, మ్యాక్సిమం అబ్జార్ప్షన్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఇలియం పార్ట్. ఆ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ అంటూ ఫుడ్ అబ్జార్ప్షన్ అంటూ ఏమీ ఉండదు. Part of the digestive system is large intestine. The length of large intestine is 1.5 meters. A small intestine అంత లెంత్ ఉండదు, 1.5 meters లాంగే ఉంటుంది. కాకపోతే విడ్త్ అనేది లార్జ్ ఇంటెస్టైన్కి ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఆల్సో కంటైన్స్ 3 parts. సో లార్జ్ ఇంటెస్టైన్లో కూడా స్మాల్ ఇంటెస్టైన్లో లాగే 3 parts ఉంటాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సీకమ్, కోలాన్ అండ్ రెక్టమ్. సో దిస్ ఈస్ ద సీకమ్ పార్ట్ విచ్ అటాచెస్ విత్ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ ఇన్వర్టెడ్ యూ షేప్లో ఉండేది కోలాన్ అండ్ హియర్ ఇట్ ఈస్ రెక్టమ్. డైజెషన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్ అయిపోయింది కదా, మరి లార్జ్ ఇంటెస్టైన్ ఫంక్షన్ ఏంటి? సో లార్జ్ ఇంటెస్టైన్ పర్ఫార్మ్స్ 2 main functions. First, absorption of water and minerals, and secondly, egestion of undigested and waste food from our body. These 2 are the main functions of large intestine. సరే, ఈ ఫస్ట్లో అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఎలా జరుగుతుంది? ఇంటెస్టైన్లో కంప్లీట్గా డైజెస్ట్ అయ్యి ఏదైతే ఉందో అందులో నుంచి వాటర్ అండ్ మినరల్స్ అనేది రీఅబ్జార్ప్షన్ అవుతుంది బై లార్జ్ ఇంటెస్టైన్. అలాంగ్ విత్ దట్ ఈ అన్డైజెస్టెడ్ వేస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో అది లార్జ్ ఇంటెస్టైన్ లాస్ట్ పార్ట్ ద్వారా బయటికి కూడా సెండ్ చేయబడుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ న్యూట్రిషన్ ఇన్ అమీబా అండ్ న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.